త్వరలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎలా ఉంది గెలుపోవటం ఎలా ఉండబోతున్నాయి వైసీపీకి టీడీపీకి అంటే మీరేం చెప్తారు? మేమైతే ఇప్పటివరకు విజయసాయి రెడ్డి గారిని పరిశీలిస్తున్నాం. ఆయన తిరుగుతుంటాం, చుట్టుపక్కల ప్రాంతంలో తిరుగుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ చుట్టుపక్కల సమస్యలేంది, అక్కడ ఏ అభివృద్ధి చేయాలి, ఎంత ఖర్చు పెట్టున్నాము ఈ వార్డు మీద, ఇంకా ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందని స్పష్టంగా తెలుసుకుంటూ ప్రతి ప్రాంతంలో కూడా ఆయన తిరుగుతున్నాడు. మేము అది పరిశీలిస్తున్నాము. విజయసాయి రెడ్డి గారు వైజాగ్లో ఉన్నాడని, నెల్లూరుకి ఏం తెలియదని చాలామంది చాలా విధాలుగా మాట్లాడారు. కానీ ఈరోజు విజయసాయి రెడ్డి నెల్లూరు జిల్లాలో తిరుగుతుంటే అతని విజన్ చూస్తుంటే మాకే ఆశ్చర్యం వస్తుంది. ఇంత అభివృద్ధి కార్యక్రమాలు నేను చేస్తాను, జిల్లాకి ఈ విధంగా పైకి తీసుకొస్తాను, ఎయిర్పోర్ట్ అయితే ఏముంది, జలవనరులు అయితే ఏముంది, ఇంకా ఏమేం చేసుకోవాలో అన్నీ స్పష్టంగా నేను చేసి చూపిస్తాను అని చెప్పి ఆయన మేనిఫెస్టోలో ప్రజలకు తెలుపుతున్నాడంటే చాలా గొప్ప విషయం. మరి విపిఆర్ గారు మొన్నటి వరకు ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు, ఈరోజు విడిపోయారు. పోటీగా ఇద్దరు దిగుతున్నారు. సో ఎలా ఉండబోచ్చు? ఇద్దరికి రసవత్తరంగా ఉంటుందా లేకపోతే సింగిల్ సైడ్ అయిపోతుందంటారు? విపిఆర్ గారు సేవాభావంతో చేయించామో కానీ జిల్లాలో ఎక్కడెక్కడ ప్రజలకి ఏ అవసరాన్ని బట్టి ఆయనకి తెలియదని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఆయన తక్కువ మెజార్టీలో ఉండే దళితులు, ఎస్సీలు, వీళ్ళ అభ్యుదయం ఏంది, వీళ్ళ పరిస్థితులు ఏంది, వీళ్ళు ఎలా బతుకుతున్నారు, వీళ్ళకి ఏం కావాలనేది విపిఆర్ గారికి తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ప్రజలతో, పేద ప్రజలతో ఆయన మమేకం అనేది చాలా తక్కువ. ఉన్నోళ్ళకే, పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ వాళ్ళకి వాళ్ళతోనే పరిచయాలే కానీ పేద ప్రజలతో ఎప్పుడు కూడా ఆయన సన్నిహితంగా ఉన్నట్టు, ప్రజలను దగ్గర చేర్చుకున్నట్టు అని నాకైతే ఎక్కడా కనపడలేదు. సో ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు గెలుపు కన్ఫర్మ్ అంటారు. 100% విజయసాయి రెడ్డి గెలుపు కావాలి. నెల్లూరు జిల్లాకి తప్పకుండా గెలుస్తాడు కూడా. మేము అనుకునేది అంటే 2 లక్షల మెజార్టీతో గెలుస్తాడని మేము అనుకుంటున్నాం. Like and subscribe Eagle Media Works.